అడినాయిడ్ హైపర్ట్రోఫీని మనము టైమ్లీ మేనేజ్మెంట్ చేసుకోకుండా లేట్ గా డయాగ్నోస్ చేసి ఆర్ ఇగ్నోర్ ఆర్ నెగ్లెక్ట్ చేస్తే దానివల్ల పిల్లలకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల రిపీటెడ్ కోల్డ్ కాఫ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల గ్రోత్ కొంచెం తక్కువ ఉండడము, లైక్ నార్మల్ మిగతా పిల్లలతో కంపేర్ చేస్తే, ఆర్ టీత్ అలైన్మెంట్ చేంజ్ అవ్వడము, క్రౌడెడ్ టీత్ అంటే ఎత్తుపళ్ళు లాగా రావడము, అండ్ అడినాయిడ్ ఫేసెస్ అంటాము, ఫేస్ కొంచెం ఎలాంగేట్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి. నోస్ గ్రోత్ తగ్గిపోతుంది అండ్ నోస్ నుంచి ఇయర్స్ కి ఎయిర్ వెళ్ళక ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇయర్ పెయిన్ లాంటివి రావడం, ఇవన్నీ జరగవచ్చు. ఈ కాంప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేయాలంటే నార్మల్ గా పిల్లలు నైట్ టైం గురకబెడుతున్నారు, అదే స్నోర్ చేస్తున్నారు ఆర్ మౌత్ బ్రీతింగ్ చేస్తున్నారు అంటే వెంటనే మీకు దగ్గరలో ఉన్న ఈఎన్టీ సర్జన్ ని కన్సల్ట్ అవ్వండి. నార్మల్ గా అడినాయిడ్స్ అనేది ఒక మనకి ప్రొటెక్టివ్ టిష్యూ, మనకి నోస్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి ఇమ్యూనిటీని ఇస్తుంది. కానీ దానికి సైజ్ ని మించి పెరగడం వల్ల మనకి బాడీకి ప్రొటెక్టివ్ ఫంక్షన్ కంటే దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ టాపిక్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కన్సల్ట్ మీ అట్ రష్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.